బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే తనూజకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్లో భాగంగా ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్లు మొత్తం తాగేస్తుంది మన తనూజ. దీంతో టాస్కులు ఆడుతున్న సభ్యులందరూ, మన బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరూ అసలు ఛాయ్ లేక కప్పు టీ కూడా లేకుండా తల పట్టుకొని అసలు ఎలారా బాబు తలనొప్పి లేస్తుంది అంటూ బాధపడుతుంటారు. ఇది గమనించిన ఒక ఓరకంఠంతో గమనించిన తనూజ ఏం చేసిందంటే, తనూజ చేసిన పనికి భరణి సెల్యూట్ చేస్తాడు. అలాంటి పని చేసిందండి తనూజ. ఆ వివరాలంటూ చెప్పుకోబోయే ముందు కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బూస్టప్ కొరకు, ఓకే? ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇస్తాడు. అందులో ఒక టాస్క్ ఏంటంటే పాల ప్యాకెట్లన్నీ దాచేయాలి. ఆ పాల ప్యాకెట్లన్నీ దాచింది తనూజ. కానీ ఇక్కడ పాపం అందరూ టీ లేక బాధపడుతుంటారు. ప్రతి ఒక్కరికి ఎవరికైనా టీ కావాల్సిందే స్ట్రెస్ రిలీఫ్ కొరకు. అలాంటి టీ లేకుండా బాధపడుతుంటారు. అప్పుడు తనూజ ఆలోచించి ఒక పని చేస్తుంది. అదే లెమన్ టీ చేస్తుంది అందరి కొరకు. అందరికీ లెమన్ టీ చేసి పెడుతుంది తనూజ. ఎవ్వరికి డౌట్ రాకుండా అందరికీ లెమన్ టీ చేసి పెడుతుంది. భరణికి మాత్రం తన స్వహస్తాలతో తీసుకెళ్ళి మరి, నానా టీ తాగండి, గేమ్ ఆడి అలసిపోయారు, ఫస్ట్ టీ తాగంటే, టీ ఎక్కడదమ్మా, టీ పాలు లేవు కదా, పాలన్నీ ఎవరు దొంగిలించారు కదా అంటే, ఇది తాగి మీరు చెప్పండి అంటే ఒక సిప్పిలా వేసి, బా లెమన్ టీ చేసావా, నీ ఓపికకు, అసలు నీ సహనానికి, నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్ తనూజ, గ్రేట్. ఇలాంటి టైంలో ఇలాంటి బూస్టప్ చాలా అంటే చాలా అవసరం. అందరూ గేములు ఆడి టాస్కులలో అలసిపోయి ఉన్నారు, పాలెవరో దొంగిలించారు. ఇలాంటి టైంలో నువ్వు లెమన్ టీ చేసి పెట్టావు చూడు, సూపర్ తనుజ, సూపర్ అంటూ భరణి మెచ్చుకోసాగాడు. హౌస్ మేట్స్ కూడా ఏమన్నా తెలివా తనుజ నీది, ఇలాంటి టైంలో అందరూ కూర్చొని టైడే ఉన్నారు, నువ్వు ఒక్కదానే మాత్రం ఎంత ఓపికతో లెమన్ టీ అందరూ చేసి పెట్టావు, చాలా అంటే చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంది అని అన్నారు. తనుజ వాళ్ళకేం తెలుసు తనుజ దొంగిలించిందని ఆ పాల ప్యాకెట్లు, అది తెలిస్తే మాత్రం ఇలా ఏనుటితో పొగడారో ఆనాటితో గుద్దుతారు పాపం తనుజని. రీతు వీళ్ళందరూ లేడీస్ కలిసి ఇట్లా కొడతారు. ఏది ఏమైనా గేమే, బంధాలు బంధాలే అన్నట్టు తనుజ వ్యవహరించిన తీరు మాత్రం నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్, బాయ్.